సద్యో జాత అప్పటికప్పుడే పుట్టింది అన్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతుండాలి మానవుడు. మానవుడే శివుడు. మనం శివుడు మీద పరమేశ్వరుడు అనేది రావాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం రావాలి. ఇప్పుడు చేసింది ఇంకోసారి చేయొద్దు. సద్యో జాత ఆయన ముఖమును పరమేశ్వరుని సేవిస్తే వచ్చే లాభం ఏమిటంటే నీకు కొత్త 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 ఊహలు, భావాలు, దానికి తగినట్టు ఐశ్వర్యాలు, ఆనందాలు అన్ని కూడా కలిసి వస్తాయి. శివార్చనలో రాని లాభం అంటూ ఒకటి భూమండలంలో ఏమున్నది? ఏ మండలంలోనూ లేదు. అందువల్ల సద్యోజాతం ప్రపద్యామి, ఆయనే నేను ఆశ్రయిస్తున్నాను అని అర్థం. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్. భవే భవేన అతి భవే అంటే ఎన్ని పుట్టుకలు పుట్టినా మళ్ళీ కొత్త పుట్టుక ఉంటుందట. భవస్వమాన్ అట్లా అయ్యేటట్టు నన్ను చేయండి.